సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 437వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఈ రహస్యాలని మనము బుద్ధినేత్రాన్ని తెరుచుకొని ధర్మ మార్గము, సత్య మార్గము ఏదైతే భగవంతుడు గీత ద్వారా బోధిస్తున్నారో ఈ యొక్క దృష్టికోణంలో అర్థం చేసుకున్నట్లయితే మన జీవితము సమూలంగా మారుతుంది. సదాకాలికంగా శాంతిగా, సుఖంగా, ఆనందంగా, అన్యోన్యంగా, శ్రేష్టంగా మన భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చండి. ఇది భగవంతుడు ఇస్తున్నటువంటి గ్యారంటీ. కేవలం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 574 గీతా శ్లోకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆధ్యాత్మిక దృష్టికోణంలో, తత్వజ్ఞాన కోణంలో మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఎపిసోడ్లో ఒక ముఖ్యమైన విషయాన్ని తీసుకుని వస్తున్నాను మీ దృష్టికి. భక్తి మార్గంలో కూడానండి ఏమంటారంటే మూడవ నేత్రము అంటారు. ఇటువంటి పదాలు వాడుతున్నారు కదా. ఇంగ్లీష్లో థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్ అంటారు. జ్ఞాన నేత్రం అన్న పదం కూడా వింటుంటాం. మనోనేత్రం అన్న పదం కూడా వింటుంటాం. అర్థమైందండి. దివ్య నేత్రము అంటాం. ఇవన్నీ పదాలు వాడుతుంటాం, కానీ కేవలము ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు తెలుసును. జ్ఞాన నేత్రము, దివ్య నేత్రము, మనోనేత్రము, ఆత్మనేత్రము, ఈ విధంగా థర్డ్ ఐ అంటారు, మూడవ నేత్రము. కానీ దాని గురించి ఫర్దర్గా ఏమిటి నేత్రము, ఈ మూడవ నేత్రం ఎందుకు చెప్పారు, ఎవరికి సంబంధించింది? మామూలుగా భక్తి మార్గంలో దేవీ దేవతల యొక్క విశ్లేషణలో శంకరుడికి మూడవ నేత్రం తెరవగానే ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది, మొత్తం బూడిదైపోతుంది, ఆ విధంగా భస్మం అయిపోతుంది అని చెప్తారు. అంతవరకేనండి. కానీ ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనకి అద్భుతమైనటువంటి లోతైన తత్వం మనం అర్థం చేసుకోగలుగుతాం. మూడవ నేత్రము అంటే ఆత్మనేత్రము. ఇప్పటికే భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పినట్లుగా అనేక శ్లోకాల మాధ్యమముగా ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క మూల స్వరూపంలో ఆత్మ అర్థం. ఇది శ్రీమద్ భగవద్గీత యొక్క బోధించినటువంటి ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం. అర్థమైందండి. ఫండమెంటల్ ఫిలాసఫీ అన్నమాట. గీత సర్వశాస్త్రమై శిరోమణి అన్నాం కాబట్టి ఇదే ఫిలాసఫీ సర్వశాస్త్రంలో కూడా ఉంటుంది. అర్థమైంది. ఎందుకంటే తల్లి లాంటి శాస్త్రం గీత. తల్లి ఏం చెప్తుంది? నువ్వు ఆత్మవే అని చెప్తుంది. బిడ్డలు మీరు ఆత్మలు కాదు శరీరం అని చెప్తాయా? చెప్పరు. తల్లి నుంచే కదా జ్ఞాన ప్రవాహం వచ్చేది. గీత మాత అంటున్నారు చూసారా. అందుకని అర్థం చేసుకోండి. థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్ అంటే మనోనేత్రము, బుద్ధి నేత్రము, ఆత్మనేత్రము, జ్ఞాన నేత్రము, మూడవ నేత్రము సంస్కార పరివర్తన నేత్రము, పరమాత్మ యొక్క ప్రాప్తి నేత్రం. భగవంతుని పొందాలంటే కూడా ఈ మూడవ నేత్రం యొక్క జ్ఞానం ఉండాలి. అర్థమైందండి. గీతలో కూడా దివ్య చక్షు అంటాడు, ఇంకో దగ్గర జ్ఞాన చక్షు అంటాడు. దివ్య చక్షు ఎక్కడన్నాడు? 11వ అధ్యాయంలోని 8వ శ్లోకంలో చెప్పాడు. నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష దివ్యం తదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం అన్నాడు. ఈ దివ్య చక్షు నేను ఇస్తున్నాను, దదామి అన్నాడు. అంటే నేను ప్రసాదిస్తున్నటువంటి దివ్యనేత్రాన్ని ద్వారా నీవు పశ్యమే నన్ను చూడు. మే అంటే నన్ను, పశ్య అంటే చూడు. ఏమన్నాడు? యోగమైశ్వరం, నా యొక్క మహిమను నీవు యోగ నేత్రము ద్వారా చూడు. యోగ నేత్రం అన్నమాట. ఇది దివ్య నేత్రము, యోగ నేత్రం. అక్కడ దివ్య చక్షు అంటాడు. ఈ రెండు భౌతిక చక్షువుల ద్వారా మీరు నన్ను చూడలేరు అంటాడు. అదేవిధంగా 15వ అధ్యాయం 10వ శ్లోకం పురుషోత్తమ ప్రాప్తి యోగము. అందులో కూడా ఒక చక్కటి శ్లోకంలో జ్ఞాన నేత్రము ద్వారానే అర్థమైందండి. ఈ శరీరంలో మనం జీవిస్తున్నాము అంటే అది ఉన్నామన్నది ఎక్కడ తెలుస్తుంది? జ్ఞాన నేత్రము ద్వారానే. శరీరాన్ని విడిచిపెడుతున్నాము అంటే జ్ఞాన నేత్రం ద్వారానే మనకు అర్థమవుతుంది. ఆత్మ వెళ్ళిపోవటమే మరణము. ఆ శ్లోకాన్ని వినండి జాగ్రత్తగా. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుష అంటాడు. విమూఢ అంటే మూఢుడు తెలుసుకోలేడు. మూఢుడు అంటే మూర్ఖుడు, దేహభ్రాంతిలో ఉన్నవాడు.
భగవంతుడైతే శూద్రుడని ముద్ర కూడా వేయటం జరిగింది. ఇప్పుడు శూద్రుడి నుండి బ్రాహ్మణుడిగా మారాలి అంటే దివ్య నేత్రం తెరుచుకుంటేనే మారతారు. బ్రాహ్మణుడిగా అయినప్పుడే మీరు అందులో మళ్ళీ దేవి దేవతలుగా మారతారు. ఎక్కడ సత్యత్రేతాయుగంలో ఇంత చరిత్ర ఉందండి. కేవలం ఏదో మూడవ నేత్రము, ఆత్మనేత్రము, బుద్ధి నేత్రము, మనోనేత్రము, ఈ మూడవ నేత్రం ఇవి అనుకుంటే ఉపయోగం లేదు. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ వల్ల ఉపయోగం లేదు, గుర్తుపెట్టుకోండి. దాన్ని మన జీవితంలోకి అప్లై చేసుకోవాలంటే తత్వము అది నీ కొరకే, తత్వం అది నీ కొరకే. అర్థమైంది? రేపొద్దున హే భగవంతుడా అని అనకండి, భగవంతుడే చెప్తున్నాడు. భగవాను వాచ శ్లోకాల ఆధారం అంటే భగవంతుని యొక్క చాలా స్పష్టమైన, ఖచ్చితమైన, చాలా అథారిటీతో చెప్తున్నటువంటి ఈ యొక్క జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము. అర్థమైందని కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరు ఏం ప్రయత్నం చేయాలి? ఆ కొద్ది మందిలో నేను ఉండాలి, దాని కొరకు ఏమి చేయమంటే నేను చేస్తాను అన్న దృఢ సంకల్పం ఉంటే మిమ్మల్ని ఆ విధంగా చేరుకోవడానికి, మీ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి ఏ శక్తి కూడా ఆపలేదండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడితో మనం ఆ మొదటి అంశాన్ని ముగించుకొని రెండవ అంశంలోకి వద్దామండి. రెండవ అంశం మనకి ఏం చెప్తుందంటే యక్ష ప్రశ్నలు. దాంట్లో మనం ఇప్పుడు 80వ ప్రశ్నలోకి ప్రవేశించామండి. 80వ ప్రశ్న చాలా జాగ్రత్తగా వినండి. యక్ష ప్రశ్న 80. ఏమిటండి ఆ ప్రశ్న? యుధిష్ఠుడు అడుగుతున్నట్టు గంభీరమైన ప్రశ్న ఏంటండి? కిం పావనం అన్నాడు. కిం పావనం. అంతకుముందు మనం పవిత్రం అని విన్నాం. పవిత్రానికి పావనానికి తేడా కూడా ఉందండి. అది కూడా మీరు స్పష్టంగా గమనించాలి. కేవలం బుద్ధి నేత్రం తెరుచుకొని చాలా విషయాలు, లోతైన విషయాలు మీకు తెలుస్తాయి. ఇప్పటిదాకా విన్నాము, మీరు ఏం పొందలేరు. పరివర్తన లేదు, సంస్కార పరివర్తన జరగలేదు. పావనం అంటున్నాము, పతిత పావన అంటున్నాము, మళ్ళీ పవిత్రం అంటున్నాము. గీతలో కూడా పవిత్రము పావనం అనే పదాలు ఉన్నాయి. అర్థమైందండి? గంగా నదిని పతిత పావని అంటున్నాం. పావన అవ్వటం లేదు కదా, కేవలం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో ఉన్నాం. అర్థమైందండి? అందువలన ఇప్పుడు చూద్దాం ఈ పావనం అంటే ఏమిటి, అది మళ్ళీ పవిత్రతకి పావనానికి తేడా ఏమన్నా ఉందా, ఉంటే ఏమిటి తెలుసుకుందాం. కిం పావనం అంటే ఏది శుద్ధి, ఏది పావనం? యుధిష్ఠిరుడు జవాబండి, సత్యం పావనం. సత్యం పావనం. ఎక్కడా చూసినా సత్యము ధర్మమే వస్తోంది. సత్యం పావనం అంటే శుద్ధి చేసేది, పావనం అంటే శుద్ధి చేసేది. అంటే సత్యాచరణ, నిజాయితీ, నిజము మాట్లాడడము, నిజములో జీవించడము మనసు బుద్ధిని శుద్ధి చేస్తుంది. ఈ విధంగా చేస్తే మనసు బుద్ధిని శుద్ధి చేస్తుంది. అంటే మన బుద్ధిని శుద్ధి చేయటం అంటే ఆత్మని శుద్ధి చేస్తుంది. ఆత్మశుద్ధి లేని ఆచార మదియేల. కాబట్టి అదే పావనము అంటున్నాడు. ఏమిటండి? మరొకసారి చదువుతాను. సత్యాచరణ, నిజాయితీ, నిజం మాట్లాడడం, నిజములో జీవించటము మనసు బుద్ధిని శుద్ధి చేస్తుంది. కాబట్టి అదే పావనం. ఇప్పుడు ఒకసారి గీత దృష్టి, ఉపనిషత్తుల దృష్టిలో కూడా ఏదో మాట ఇచ్చాడు. సత్యము కేవలం మాటల్లో కాదు. సత్యం అంటే ఏదో సత్యంగా ఉన్నానండి కాదు, అసత్యం కాదు, సత్యంలో ఉన్నాను కాదు. ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టికోణంలో సత్యం అన్న పదం యొక్క అర్థము డిఫరెంట్ గా ఉంటుంది, లోతుగా ఉంటుంది, మనని చైతన్యపరిచే విధంగా ఉంటుంది. సో సత్యం అంటే ఏం చెప్తుందంట గీత కానీ ఆ ఉపనిషత్తు కానీ ఏం చెప్తుందంట? కేవలం మాటల్లో కాదు, మనసు, మాట, కర్మ. అంటే మనస, వాచ, కర్మణ, త్రికరణ అంటాం కదా, త్రికరణ శుద్ధి అదనమాట. 3 సమతుల్యంగా నిజముగా ఉండటము. సత్యం వల్ల ఏం పోతాయంట? అహంకారము, మోసము, దోషబుద్ధి తగ్గి అంతఃకరణము శుద్ధి అవుతుంది. ఇదనమాట విషయం. గీతలో కూడా మనం చూసినట్లయితే ఈ సత్యం అన్న పదం ఏ శ్లోకాల్లో ఉందో ఒక్కసారి గమనించండి. 16వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాలలో, అక్కడ 2వ శ్లోకం తీసుకోండి. 16లో 1, 2, 3లో 26 దివ్య గుణాల యొక్క ప్రస్తావన ఉన్నది. అందులో 2వ శ్లోకం ఏంటి? అహింస, సత్యం, అక్రోధ. అక్కడ సత్యం వచ్చింది చూసారా? సత్యం అనేది ఒక దైవీ సంస్కారము, దివ్య గుణము, పరమాత్మ నుండి ప్రాప్తి చెందేటువంటి గుణం. ఎందుకంటే భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత అన్నాడు చూసారా? ఆ యొక్క దైవీ లక్షణము నీవు ఈ విధంగా కల్పము ఆరంభములోనే నేను ఇక్కడ ఆత్మలో బంధించి పెట్టాను నాయనా, ఆత్మ అనుభవం చేస్తే గుణాలన్నీ కూడా నీకు అనుభవంలోకి వస్తాయి అంటున్నాడు. అది 16వ అధ్యాయంలోని 2వ శ్లోకము.
అందులో మొత్తం అంతా దైవీ గుణాలు చెప్పాడు. 17వ అధ్యాయంలోని 14వ శ్లోకం, అందులో శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు అని వివరణ ఉంటుంది. 14, 15, 16 ఒకసారి వినండి. దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం, దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. అక్కడ శౌచము అన్నాడు. అంటే ఏంటంటే శౌచం అంటే ఏంటి? పావనం, శుద్ధత. అర్థమైందండి? అది అక్కడ అది వచ్చింది శౌచం. తర్వాత వాచక తపస్సు ఏంటో చూద్దాం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అక్కడ అనుద్వేగకరం వాక్యం సత్యం అన్నాడు. నీ వాక్కు సత్యాన్ని ప్రకటించాలి. నువ్వు శరీర భ్రాంతిలో ఉండి ఏం సత్యాన్ని ప్రకటిస్తావు? నువ్వు ప్రకటించినంతా సత్యమే. నేను దేహం అన్నటువంటి భ్రాంతిలో మీరు ఏమి చెప్పినా కూడా మీరు అసత్యమే చెప్తున్నారు, అసత్యమే రిసీవ్ చేసుకుంటున్నారు. అర్థం చేసుకోండి. సత్యం నుండి సత్యం వస్తుంది కానీ అసత్యం నుండి సత్యం రాదు. అసతోమా సద్గమయ అనుకున్నంత మాత్రాన సత్యం రాదండి. నేను అసత్యంలో అనంటే, అసత్యం అంటే ఏమిటి? నేను దేహం అనుకోవటం. సత్యం అంటే ఏమిటి? నేను ఆత్మ, ఇది నా శరీరం అనుకోవటం. అర్థమైందండి? అది అక్కడ తేడాని కాస్త బుద్ధినేత్రాన్ని తెరుచుకొని గమనించండి. తర్వాత 17వ అధ్యాయంలోని అదే అధ్యాయంలో 17 అంటే శ్రద్ధాత్రయ విభాగ యోగంలో శారీరక తపస్సు దేవద్విజగురు చదువు. అదేవిధంగా అనుద్వేగకరం, ఎవరికి ఉద్వేగాన్ని కలిగించకుండా ఉండాలి, సత్యంగా ఉండాలి. వాక్కు ఎలా ఉండాలో అది చక్కగా సాత్విక వాక్కు ఎలా ఉండాలని చెప్పాడు. ఇప్పుడు మనసు గురించి చెప్తున్నాడు. ఏమన్నాడు? మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానస ఉచ్యతే అన్నాడు. భావ సంశుద్ధి, పావన వచ్చిందా పదము? సత్యం అంటే పావనం. సత్యతలోకి ఎప్పుడైతే వస్తారో మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధి, ఆత్మశుద్ధి జరుగుతోంది. అందుకని అక్కడ అది గుర్తుపెట్టుకోండి. 17వ అధ్యాయంలో 14 శారీరక తపస్సు, 15 వాచక తపస్సు, 17 16 14 15 16 మానసిక తపస్సు. అర్థమైందండి? ఈ విధంగా ఆ విధంగా మీకు అర్థమవుతే మీకు గీత ఆధారాలు ఇచ్చాడు ఇక్కడ. అదేవిధంగా ఆధ్యాత్మిక దృష్టికోణములో పావనం అంటే ఆత్మ చైతన్యములో నిలిచి పరమాత్మ స్మృతితో వికర్మ సంస్కారాలు కరిగి పవిత్రత, శాంతి, సత్యము పెరగడము. పవిత్రత అర్థమైందండి? పవిత్రత అంటే మనసా వాచ కర్మణ పవిత్రత. కేవలం బ్రహ్మచర్యం ఒకటే పవిత్రత కాదండి. మనసులో కుళ్ళు ఆలోచనలు పెట్టుకుంటే అపవిత్రం అన్నమాట. మరే శరీరపరంగా బ్రహ్మచర్యం పాటిస్తున్నాను అంటారు, కానీ మనసులో వాడు చెత్తవాడు, వీడు పోతే బాగుండు, వీడు నాశనం అయిపోవాలి, ఇటువంటి ఆలోచనలు పెట్టుకోవడానికి అది పవిత్రత కాదు. అర్థమైందండి? అందుకనే ఆధ్యాత్మిక దృష్టికోణంలో పావనము అంటే ఆత్మిక స్మృతి, ఆత్మిక స్థితి, పరమాత్మ యొక్క స్మృతి, దివ్య గుణ ధారణ, దివ్య శక్తుల ధారణ, సంస్కార పరివర్తన. అప్పుడే మరి పవిత్రంగా పావనంగా అయినట్లు లెక్క. అర్థమైందండి? అదే విషయము. అప్పుడే శాంతి సత్యము పెరుగుతుందంట. అందులో సత్యం అంటే నేను ఆత్మను అనే సత్య స్మృతి. సత్యం అంటే గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ ట్రూత్ అంటాం కదా. భగవంతుడు సత్యము, నేను అసత్యములో ఉన్నాను. అందుకనే కనెక్షన్ కుదరటము లేదు. అర్థం? ఎంత ప్రయత్నం చేసినా భగవంతుడితో కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. నేను అసత్యంలో ఉన్నానంటే నేను దేహ భ్రాంతిలో ఉన్నాను. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆత్మ, నేను ఆత్మను అనేది సత్యస్మృతి. తర్వాత పరమాత్మ ఒక్కరే పతిత పావనుడు అనే నిజ పరిచయము. మనసు మాట కర్మ అంటే మనసా వాచ కర్మణ. నిజాయితీ అంటే డబుల్ స్టాండర్డ్ ఉండకూడదు. అక్కడ ఒక మాట మాట్లాడతాను, ఇక్కడ ఒక మాట మాట్లాడతాను, కుదరదు. ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ యువర్ మీ సోల్ కాన్షియస్నెస్ లోకి వెళ్ళి పరమాత్మతో కనెక్ట్ అవుతే, గాడ్ కాన్షియస్ అవుతే, అప్పుడు ఆటోమేటిక్ గా ఈ డబుల్ స్టాండర్డ్ అనేది పోతుంది. లేకపోతే ఇప్పుడు అన్ని కూడా చూసారు, ఒక దగ్గర ఒకటి చెప్తాము భాష్యము, ఇంకో దగ్గర ఇంకో ఉదాహరణకి జాతస్య హిద్రువో మృత్యు దగ్గర ఎవరు చెప్తున్నారు? ప్రవచనకారులు. పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ పుడతాడు, ఇది అనివార్యము, ఎప్పటికీ ఆత్మ. నయనం చిందంతి శస్త్రాన్ని, ఆత్మకి నాశనము లేదు. నా జాయతే మ్రియతే వ కదాచిత్ నాయం భూత్వా భవితా వాన భూయ. ఆత్మకి నా అజో నిత్య శాశ్వత అయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరం. ఇక్కడ భాష్యకారులు ఏం చెప్తారు? ఆ ఆత్మకి నాశనము లేదు.
ఇంకొక దగ్గర ఏమంటారు, ఆ ఆత్మ నాశనం అయిపోతుంది అంటారు. ఆ ఆత్మ పరమాత్మతో కలిసిపోతుంది అంటారు. ఆ ఆత్మ మళ్ళీ పునర్జన్మ చక్రం నుంచి బయటకు వచ్చేస్తుంది అంటారు. అస్తిత్వాన్ని కోల్పోతుంది అంటారు. ఇదనమాట వంకర టింకరగా మాట్లాడడం అంటే అదనమాట. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, డబుల్ స్టాండర్డ్ పనికిరాదు అంటున్నాడు. ఇవి జీవితాన్ని శుద్ధి చేస్తాయి. అందుకే సత్యము పావనం. సత్యత ఉంటేనే పావనం. మీరు పావనం దగ్గర సత్యం ఎందుకు ఇచ్చాడు? మీరు సత్యంగా ఉంటేనే, అంటే సత్యం అంటే ఆత్మచింతన. ఆత్మ యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని పెట్టుకొని పరమాత్మతో స్మృతి చేస్తే పరమాత్మ యొక్క జ్ఞాన ప్రకాశము ద్వారా శక్తులు గుణాలు మనలో ప్రవహించి రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఆత్మ పావనం అవుతుంది. అర్థమైందండి? అదే అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఒక్క వాక్యంలో సత్యాచరణ, మనసు మాట కర్మలు నిజాయితీగా ఉండడం పావనము. అది అంతఃకరాన్ని శుద్ధి చేసి దైవీ గుణాలను స్థిరపరుస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, పవిత్రత పావనం. పవిత్రం పావనం రెండింటి మధ్య భేదం ఏమిటి? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా శ్రద్ధగా వినండి. పవిత్రం మరియు పావనం మధ్య గల భేదము రెండు శుద్ధికి సంబంధించినవే, కానీ భావములో చిన్న తేడా ఉన్నది. రెండు శుద్ధికి సంబంధించిందే, కానీ భావంలో తేడా ఉందంటే చిన్న తేడా. పవిత్రం అంటే ఏంటంటే శుద్ధమైన స్థితి. పవిత్రం అంటే శుద్ధమైన స్థితి, స్వభావం, స్టేట్, క్వాలిటీ అని ఇచ్చాడు. కొంచెం జాగ్రత్తగా వింటే నీకు అర్థమవుతుంది. ఆ స్పష్టత అర్థం కావాలి. అర్థం ఏంటంటే స్వయముగా పవిత్రంగా ఉన్నది, కల్మషము లేనిది అంటాడు. పవిత్రం అంటే ఒరిజినల్ గానే ప్యూర్ అనమాట. ఆత్మ పవిత్రంగా ఉంది, ఇప్పుడు అపవిత్రంగా అయిపోయింది. సరే, అక్కడ పవిత్రం అపవిత్రం అని వాడావు. పావనంగా తయారు చేసుకోవాలి. అది పావనం అంటే ఏంటి? శుద్ధి అశుద్ధిగా ఉన్నదాన్ని శుద్ధి చేసుకునే ప్రక్రియలోకి రావడం, ఈ పావనంగా తయారు చేసుకోవడం. అర్థమైంది? పవిత్రం అంటే ఒరిజినల్ గా పవిత్రంగా ఉన్నటువంటి స్థితి. అర్థం చేసుకోండి. కల్మషము లేనిది. ఉదాహరణ, పవిత్రమైన మనస్సు, పవిత్రమైన జీవితము, పవిత్రమైన ఉద్దేశము. గీత ఏం చెప్తుంది? జ్ఞానం పవిత్రము. జ్ఞానం స్వయముగా శుద్ధమైనది, అలాగే మనల్ని శుద్ధి చేస్తుంది. జ్ఞానం అంటే ఏంటి? శుద్ధి. జ్ఞానం అంటే తప్పుడు పనులు చేయమని చెప్పే జ్ఞానం కాదండి. అర్థమైందండి? పావనం, పవిత్రం అంటే ఏంటి? ఒరిజినల్ గా పవిత్రంగా శుద్ధంగా ఉన్నటువంటి విషయం. పావనం అంటే ఏంటి? శుద్ధి చేసే శక్తి. చూసారా, పవిత్రం అంటే శుద్ధి ఆల్రెడీ ఉన్నది. శుద్ధి చేసే శక్తి అపవిత్రంగా మారినప్పుడు దాన్ని మళ్ళీ శుద్ధి పవిత్రంగా స్థితిలోకి తీసుకొని రావాలంటే పావనం. అక్కడ పావనం అనే పదం వాడుతున్నారు. శుద్ధి చేసే శక్తి ప్రక్రియ, ప్యూరిఫైయర్. అది ఒక మీన్స్ అంటున్నాడు. ఒక అపవిత్రంగా ఉన్న వస్తువుని పవిత్రంగా చేయాలి. బంగారం అనుకోండి, అందులో అంతా రాగి అంతా కలిసిపోయి ఉంటుంది. దాన్ని అక్కడ పెడుతున్నాం, శుద్ధి చేస్తున్నాం. అది అక్కడ పావనం అనే పదం వాడచ్చు. అర్థము, ఇతరాన్ని శుద్ధి చేసేది, మలినాన్ని తొలగించేది. ఉదాహరణ, గంగ పావనము అంటారు. గంగా నదిలో మునిగితే మనుషులు ఆత్మ పావనం అవుతుంది అంటే అక్కడ కూడా శుద్ధి అని అర్థం. శుద్ధి చేసే సాధనము అని ఆ భావము. యక్ష ప్రశ్న భావము, సత్యం పావనము. సత్యాచరణ మనస్సు బుద్ధిని శుద్ధి చేస్తుంది. ఒక్క లైన్లో తేడా గమనించండి. పవిత్రం అంటే శుద్ధముగా ఉన్నది, క్లీన్, శుద్ధముగా ఉన్నది. పావనము అంటే క్లీన్సర్, శుద్ధి చేసేది. అర్థమైందంటే ఈ రెండింటికి తేడా గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక దృష్టికోణంలో కూడా సరళంగా చెప్పాలంటే పవిత్రం అంటే ఆత్మలోని పవిత్ర సంస్కారం యొక్క స్థాయి, స్థితి. అంటే కామ, క్రోధ, లోభము, అహంకారాల నుండి విముక్తి పొందినటువంటి ఆత్మిక స్థితి. పావనం అంటే ఏంటి? ఆ స్థితికి తీసుకువెళ్ళే పరమాత్మ స్మృతి, రాజయోగ ప్రక్రియ అక్కడ వస్తుంది. రాజయోగం ద్వారా ఆత్మ పావనం అవుతుంది. అశుద్ధంగా ఉన్నటువంటి ఆత్మ పావనంగా అవుతుంది. పరమాత్మ స్మృతి, సత్యాచరణము మరియు ఆధ్యాత్మిక జ్ఞానము, ఈ మూడింటితోని ఇది ఆత్మ శుద్ధి కాబడుతుంది అంటున్నాడు. ఇదనమాట పావనంకి పవిత్రంకి తేడా. గమనించారు కదా? ఇక్కడితో మన రెండవ అంశం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తు మహామంత్రాన్ని తీసుకొస్తున్నానండి. గత ఎపిసోడ్లో మనం గీతాన్ని చర్చించుకున్నాం. ఈ ఎపిసోడ్లో మనము ఒక ఉపనిషత్తు మంత్రాన్ని చర్చించుకుందాం. ఇది 65వ మంత్రం అండి. ఇప్పుడు దాకా 64 మంత్రాలు మీ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. 65వ మంత్రం గమనించండి ఒక్కసారి. ఇది తైత్తిరీయ ఉపనిషత్తు. ఇది చాలా కూలంకషంగా చర్చిస్తానండి. అవసరమైతే నేను ఇంకొక ఎపిసోడ్ తీసుకుంటాను దీన్ని చర్చించడానికి. ఇందులో అద్భుతమైనటువంటి నిగూఢ సత్యాలు ఉన్నాయి. ఈ సత్యాలు మనం గమనించినట్లయితే, అర్థం చేసుకోగలిగితే, జీర్ణించుకోగలిగితే, బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని జీర్ణించుకోగలిగితే మన జీవితం మారడానికి అవకాశం ఉంది.
అందుకని ఏదో కేవలంగా మొక్కుబడిగా ఏదో చెప్పేస్తున్నాను, ఇది ఇందులో ఉపనిషత్తు, అందులో గీత, ఇందులో యక్ష ప్రశ్న, ఇది ఉద్దేశం కాదండి. ఎక్కడో దగ్గర మీకు టచ్ అయింది అనుకోండి, మీరు ఎక్కడో ఒక దగ్గర గట్టి సంకల్పం చేస్తారు, సత్యమైన జ్ఞానం ఇదే, మనం అసత్యంలో ఉన్నాము, అసతోమా సద్గమయ అనుకోవాల్సిన పని లేదు, సత్యం అంటే ఆత్మజ్ఞానము, అసత్యం అంటే దైహిక భ్రాంతిలో జీవితాన్ని గడపటము అన్న విషయం స్పష్టమవుతుంది. చాలా జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు ఇందులో ఉన్నాయండి. ముందుగానే మీకు చెప్తున్నాను. ఇదేంటంటే తైత్తిరీయ ఉపనిషత్తు రాసుకునే వాళ్ళు రాసుకోండి, 1.11.1 1.11.1 మీరు కొట్టినా కూడా వస్తుంది. ఈ మంత్రాన్ని దృష్టిలో పెట్టుకోండి, నంబర్స్ ఒక్కోసారి తేడా ఉండొచ్చు. 1.11.1 అంటే ఏమిచ్చాడు ఇక్కడ? 1 అంటే మొదటి అధ్యాయం అంట. అందులో శిక్షావల్లి అన్నాడు బ్రాకెట్ లో. అసలు శిక్షావల్లి అంటే ఎన్ని వల్లిలు ఉన్నాయి? శిక్షావల్లి ఒకటి, బ్రహ్మానంద వల్లి అని ఒకటి, అదేవిధంగా ఇంకొక వల్లి ఒకటి ఉంది. అర్థమైంది? ఇక్కడ శిక్ష అంటే శిక్షణ, అర్థమైందండి? ఇందులో శిక్షణ ఇస్తారనమాట. 11వ అనువాకములోని మొదటి మంత్రం 1.11.1 అంటే ఇదనమాట. అర్థమైందండి? జాగ్రత్తగా వినండి. అత్యంత ప్రసిద్ధమైనది అంట, చూడండి, అత్యంత ప్రసిద్ధమైనది. నేనేమి రాయలేదు, అందులో ఉన్న విషయాలే మీరు రాసుకొని చెప్తున్నాను. ఈ మంత్రం ఎప్పుడు చెప్తారంట? విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు జీవితంలో పాటించాల్సిన ప్రాథమిక నైతిక సూత్రాలను, బాధ్యతలను తెలియచేస్తుంది. విద్య అంటే ఆధ్యాత్మిక, పూర్వం గురుకులాశ్రమాలు ఉండేవి చూసారా, ఇప్పుడు కూడా వేద పాఠశాలలని ఇటువంటి అన్ని కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద స్వాములు వీళ్ళంతా కూడా నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళంతా కోర్స్ అంతా చెప్పిన తర్వాత ఉపనిషత్తులు, వేదాలు, వ్యవహారం, మహాభారతం, ఇతిహాసాలు ఇవన్నీ చెప్పిన తర్వాత అయిపోయిందండి, మీ శిక్షణ అయిపోయింది, ఇంకా మీరు వెళ్ళండి, ఈ యొక్క దైనందిన జీవితం వెళ్ళి అందరినీ చైతన్యపరచండి చెప్తారు కదా. అప్పుడు వాళ్ళు చెప్పే ముందర ఎండింగ్ లో ఇది చెప్తారంట, ఈ శ్లోకం చెప్తారంట, ఈ మంత్రం చెప్తారంట. ఈ మంత్రం విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు జీవితంలో పాటించవలసిన ప్రాథమిక నైతిక సూత్రాలను, బాధ్యతలను తెలియచేస్తుంది. గురువు తన శిష్యులకు ఇచ్చే దీక్ష అంత ప్రసంగం అంట. గురువులకు ఏమిస్తాడంట? దీక్షాంత ప్రసంగం. అంటే దీక్ష అయిపోయింది నాయనా అని లాస్ట్ లో కొన్ని మహావాక్యాలు చెప్తాడంట. అది ఈ శ్లోకంలో అందులో మీకు కనబడి, నేను బ్రాకెట్ లో చాలా విచిత్రంగా బల ఇచ్చాడండి. కాన్వొకేషన్ అడ్రస్ అని ఇచ్చాడు, దీక్షాంత ప్రసంగం. ఒక్కసారి మంత్రంలోకి వెళదామండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, నాకు చాలా ఇష్టమైనటువంటి మంత్రం ఇది. చదివితే చాలా అద్భుతమైనటువంటి ఇందులో విషయాలు ఇందులో ఉన్నాయి. మంత్రం ఏంటండి? మామూలుగా మనము సత్యం వధ, ధర్మము చర అంటాం చూసారా, అది ఇక్కడి నుంచే పుట్టిందండి. సత్యము వధ అంటే దాకి ఒత్తు పెడితే వధ, వధ అంటే కంప్లీట్ గా వధించేసాం, నిర్మూలించేసాం, సత్యం లేకుండా చేసుకుంటున్నారు. వర్తమానంలో జరిగేదంతా ఏం జరుగుతుంది? సత్యం మాకు అవసరం లేదు, మేము దైహిక భ్రాంతిలోనే ఉంటాము, ఆత్మ జ్ఞానం మాకు అక్కర్లేదు, దివ్య గుణ ధారణ మాకు అక్కర్లేదు, భగవంతుడి శక్తులు మాకు అక్కర్లేదు, అసలు భగవంతుడే మాకు అక్కర్లేదు, ఏదో మొక్కుబడిగా కాస్త పూజా పునస్కారాలు చేసుకుంటున్నాం, బాగుంది మా జీవితము, మేము ఈ యొక్క బాధ్యతలను, లౌకిక భౌతిక ప్రాపంచిక బాధ్యతలు నిర్వహించడానికే మా జీవితాన్ని పణంగా పెట్టుకున్నాము అన్నటువంటి వాళ్ళ సంఖ్య అత్యధికంగా ఉన్నది అంటున్నాడు. అర్థమైందండి? అత్యధిక సంఖ్యలో. ఆ విధంగా అంటే భగవంతుడి మహావాక్యాలు మాకు అక్కరలేదు అన్న వాళ్ళ సంఖ్య అత్యధిక. అందుకే 7వ అధ్యాయం 3, 7వ అధ్యాయం 19 మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, అది దృష్టిలో పెట్టుకోండి. అందుకని ఇక్కడ ఏమొచ్చింది? సత్యం వధ, ధర్మము చెర అంటే చెరసాలకు వెళ్ళిపోయింది ధర్మం, ధర్మాన్ని బంధించేసాం, ధర్మం అక్కర్లేదు, సత్యం అక్కర్లేదు. అది ఉపనిషత్తు శ్లోకంలో ధర్మము వధ కాదండి, ధర్మము వధ, సత్యం వధ కాదు, సత్యం వధ, ఒత్తు లేదండి, సత్యం వధ అంటే సత్యమే పలుకు. ధర్మము చర అంటే ధర్మ మార్గములో నడువు నాయనా. చర అంటే చెరసాల పంపించి బంధించడం కాదు, అర్థం విస్మరించడం కాదు, ధర్మాన్ని విడిచిపెట్టడం కాదండి. సత్యము వద, ధర్మము చర, చర అంటే చరించటం, అంటే ఆచరించటం, అంటే మార్గంలో నడవటం, ధర్మ మార్గంలో నడవటం. సత్యం వద అంటే పలకం, వద అంటే ఏంటి? పలకండి, సత్యమే పలకండి. ఇది అన్నమాట. దాంతో ఆ 2 వాక్యాలతో స్టార్ట్ అవుతుందండి మంత్రము. అందుకని మీకు చెప్పాను,
ఇప్పుడు ఒకసారి మంత్రం వినండి. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాం తంతుం మా వ్యవచ్చేత్సీః. సత్యాన్నా ప్రమదితవ్యం ధర్మాన్నా ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూతైర్న ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నా ప్రమదితవ్యం. ఇది అండి పెద్ద శ్లోకం, పెద్ద మంత్రం. ఒక్కసారి మీకు ఈ యొక్క అర్థాన్ని వివరిస్తాను. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత మనం తదుపరి ఎపిసోడ్లో కూడా దీన్ని కొనసాగించుకోవచ్చు. అవసరమైతే ఇంకొక 2 ఎపిసోడ్స్ అయినా మనం తీసుకోవచ్చు. అర్థమైందండి. సత్యం అంటే సత్యాన్ని, నిజాన్ని, వద అంటే మాట్లాడు. ధర్మం అంటే ధర్మ మార్గం అంటే నీతి, నీ నీతి మార్గంలో నీ కర్తవ్యాలను నిర్వర్తించు. చర అంటే ఆచరించు. అది స్వాధ్యాయాత్ అన్నాడు. స్వాధ్యాయము అంటే నేను ఆత్మని అన్న సత్యాన్ని మా ప్రమద విస్మరించకు, నిర్లక్ష్యము చేయకు. ఆచార్యాయ గురువుకు, ఆచార్య అంటే గురువు, ఆచరణలో తను ఏదైతే బోధిస్తున్నారో ఇతరులకి దానిని ఆచరణలో పెట్టి తన జీవితాన్ని పరివర్తన చేసుకొని అటువంటి పరివర్తన చేసిన ఆ యొక్క అనుభూతులను, ఆ యొక్క మాధుర్యాన్ని ఇతరులకు అందజేసేటువంటి వారిని, ఇక్కడ భగవద్గీత మనకి ఏముంటుంది, ఆచార్యోపాసనం అంటే గీతలో అర్థమైందండి. 7వ అధ్యాయంలో వస్తుంది, 13వ అధ్యాయంలో వస్తుంది. ఆచార్య అంటే గురువుకు. ప్రియం ధనం, ఆనందము కలిగించే దానము గురుదక్షిణ. ఇక్కడ గురుదక్షిణ అంటే మనం స్థూలంగా మనం అర్థం చేసుకున్నాం, కానీ భగవంతుడికి స్థూలంగా కాదు గురువుకి ఇవ్వాల్సింది కూడా ఏమి ఇవ్వాలో కూడా ఈ శ్లోకం చెప్తోంది. అర్థమైందండి. గురుదక్షిణ ఆహృత్య సమర్పించి తీసుకువచ్చి ఇచ్చి. మనం ఏదైతే గురుదక్షిణ ఇప్పుడు అప్పుడు దక్షిణం అంటే మనం ధనం కింద ఇస్తున్నాం, కవర్లో పెట్టి డబ్బిస్తున్నాం వాళ్ళకి, తీసుకువచ్చి ఇచ్చి. ప్రజాతంతుమ, ఇక్కడ కూడా 2 విషయాల్లో మనం చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. అర్థమైందండి. 2 విషయాల్లో మనం మిస్అండర్స్టాండ్. ఒకటేమో ఇక్కడ ఏమన్నాడు, ఆచార్య ప్రియం ధనం అంటే ఆచార్యుడికి చాలా ఇష్టమైంది ఏంటి, గురుదక్షిణ అంటే ధనం ఇవ్వడం అనుకుంటున్నాడు, అది కూడా కాదంటున్నాడు. రెండవది ప్రజాతంతుం అంటే సంతానధార, ఈ వంశాన్ని ఆపకూడదు, వంశం వృద్ధి చెందాలి, ఆ విధంగా సంతతిని అంటే పిల్లల్ని కనండి, మళ్ళీ వాళ్ళు పిల్లల్ని కంటారు, వాళ్ళు పిల్లల్ని కంటారు, ఈ విధంగా వంశాంకురము, వంశాభివృద్ధి జరుగుతుంది. ఇది కూడా మళ్ళీ దీనికి కూడా కరెక్షన్ ఇస్తున్నాడు, ఇక్కడ మనం చర్చించుకోబోతున్నాం. అర్థమైందండి. మా మా వ్యవచ్చేత్సీహి అన్నాడు. అంటే ఈ విధంగా వంశ పరంపరని తెంచకూడదు, విరిచివేయకూడదు. సత్యాత్మ ప్రమదితవ్యం, సత్యం విషయములో నిర్లక్ష్యము చేయరాదు. ధర్మాత్ నా ప్రమదితవ్యం, ధర్మం విషయములో నిర్లక్ష్యము చేయరాదు. కుశలాత్ నా ప్రమదితవ్యం, మేలైన సుకృత క్షేమ కార్యాల విషయములో నిర్లక్ష్యము చేయరాదు. భూతై నా ప్రమదితవ్యం, సమస్త భూతజాలము జీవుల పట్ల నిర్లక్ష్యము చేయరాదు, అంటే దయా జాలి కరుణ చూపించాలి. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నా ప్రమదితవ్యం, స్వాధ్యాయాన్ని ఆచరించడమే కాక ఇతరుల చేత కూడా ఆచరింప చేయాలి. ఈ రెండింటిని నిర్లక్ష్యము చేయకూడదు. అర్థమైందండి. ఇప్పుడు మీకు ఒక నంబర్ ఇచ్చాను కదా, తైత్రీయ ఉపనిషత్తు 1.11.1 మీరు కూడా చర్చించుకోండి. గూగుల్లోకి వెళ్ళండి, మిగతా AI టూల్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి, వెళ్ళండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తదుపరి ఎపిసోడ్లో దీన్ని కంటిన్యూ చేస్తాను. ఈ యొక్క ఉపనిషత్ మంత్రము చాలా అద్భుతమైనటువంటి కొన్ని విషయాలు మనకి బహిర్గంపరుస్తుందండి. ఇంతటితో ఈ యొక్క చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మనం ఇదే ఉపనిషత్తు మంత్రాన్ని కొనసాగిస్తాను. అదేవిధంగా 81వ యక్ష ప్రశ్న మరియు ధార్మికము ఆధ్యాత్మిక మధ్య మరొక భేదాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.